మన బాల వికాసం టీవీ పాత కథల కొత్త లోకం. అనగనగా శివపురి అనే అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో సోమయ్య, పార్వతమ్మ ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారికి 4 కుమారులు. వారిలో 4వ కుమారుడికి వయసు పెరిగినా శారీరకంగా పెరుగుదల లేదు. అందుకే కాస్త పొట్టిగా, కొంచెం అందవికారంగా ఉండేవాడు. కానీ 4 పొలం పనులు సమానంగా చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ పొట్టి వ్యక్తిని చూసి గ్రామంలో కొందరు ఎగతాళి చేసేవారు. కానీ అతను మాత్రం అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పోయేవాడు. అయితే తనతో పుట్టిన 3 అన్నలు కూడా తనను ఎగతాళి చేయటం, వేరు చేసి మాట్లాడటం తనకు అస్సలు నచ్చేది కాదు. ఏదో ఒకరోజు తనని తాను నిరూపించుకునే రోజు రాకపోతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు 4వవాడు. సోమయ్య, పార్వతమ్మకు ఒక అందమైన కుమార్తె ఉండేది. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మికి తన 4 అన్నలంటే చాలా ఇష్టం. అందులోనూ చిన్న అన్న అంటే మహా ఇష్టం. లక్ష్మి రోజు మధ్యాహ్నం తన అన్నలకు భోజనం తీసుకుని పొలానికి వెళ్ళేది. అన్నలు తినే వరకు చక్కగా వడ్డించి తర్వాత ఇంటికి వచ్చేసేది. అందరికన్నా చిన్న అన్నకి మాత్రం ప్రత్యేకంగా భోజనం పెట్టి ప్రేమగా చూసుకునేది. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చాడు. ఈరోజు చాలా ఆకలిగా ఉంది. ఎవరైనా కనపడితే వాళ్ళని చంపి తినిన ఆకలి తీర్చుకుంటా. సరిగ్గా అదే సమయానికి లక్ష్మి తన అన్నలకు భోజనం తీసుకుని అదే దారిన వెళ్తూ ఉంది. అబ్బా, ఈరోజు నా పంట పండింది. ఎలాగైనా ఆ అమ్మాయిని చంపి తినిన ఆకలి తీర్చుకుంటా అంటూ లక్ష్మిని తన చేతితో ఎత్తుకుని తను ఉంటున్న గుహకు వెళ్ళిపోయాడు ఆ బ్రహ్మరాక్షసుడు. మధ్యాహ్నం అవుతున్నా తమ చెల్లి ఇంకా భోజనం తీసుకుని రాకపోవడంతో ఆకలి ఒకవైపు, కోపం మరొక వైపు కలిసి చెల్లెలు వచ్చే దారి వైపు చూడసాగారు ఆ 3 అన్నలు. అయితే చిన్నవాడు మాత్రం సరిగ్గా ఇదే సమయానికి నా చెల్లెలు వచ్చేది, కానీ ఈరోజు ఎందుకు రాలేదు అని ఆమె వచ్చే దారిలో వెతుక్కుంటూ బయలుదేరాడు. దారిలో తన చెల్లి తెచ్చే భోజనపు పాత్రలు చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించి తన చెల్లికి ఏదో ప్రమాదం జరిగిందని భావించి పరిగెత్తుకుంటూ తన 3 అన్నల దగ్గరికి వచ్చి, అన్నా, మన చెల్లిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారన్నా. మేము దారిలో చూసాము. అక్కడ మన చెల్లి తీసుకొచ్చే అన్నం పాత్రలన్నీ చల్లా చెదురుగా కూడా ఉన్నాయి. రండి, మన చెల్లిని వెతకాలి ఎలాగైనా. అవునా? నువ్వు చెప్పేది నిజమా? మన చెల్లిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారా? అయితే ఇలాగే ఉంటే ఎలా? మన అమ్మ నాన్నకు విషయం చెప్పి మనం మన చెల్లిని వెతకాలి. పదండి. అమ్మా, నాన్న, మన చెల్లిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. మీరేం కంగారు పడకండి. మేము ఇప్పుడే చెల్లిని వెతకడానికి బయలుదేరుతాం. ఖచ్చితంగా చెల్లిని వెతికి తీసుకుని ఇంటికి వస్తాం. అయ్యయ్యో, ఒక్కగానొక్క ఆడబిడ్డ దదరా నాయనా. మీరు వెళ్ళి ఎలాసైనా వెతికి జాగ్రత్తగా ఆడబిడ్డను ఇంటికి తీసుకొని రండిరా. తమకు కావలసిన భోజనం తీసుకుని తమ చెల్లిని వెతుక్కుంటూ బయలుదేరారు ఆ 4 అన్నదమ్ములు. అలా అడవి గుండా ప్రయాణం చేస్తూ మరుసటి రోజు మధ్యాహ్నం అయ్యేసరికి ఒక ఊరు దగ్గరికి చేరుకున్నారు. ఆ ఊరు దగ్గర ఒక చెరువు గట్టు ఉంది. ఆ చెరువు గట్టున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు క్రిందనే భోజనం చేసి తర్వాత బయలుదేరాలి అని అనుకున్నారు. అసలే చిన్నవాడంటే పడదు కదా, అందుకే 3 తాము తెచ్చుకున్న అన్నం మూటలు వేరుగా ఒకచోట గట్టున పెట్టి చెరువులో కాళ్ళు చేతులు కడుక్కుందామని వెళ్ళారు. కానీ చిన్నవాడు మాత్రం తెలివిగా తాను తెచ్చుకున్న అన్నం మూట ఒక చెట్టు కొమ్మకు కట్టి తాను కూడా చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు.
వాళ్ళు అలా వెళ్ళారో లేదో ఆ పక్కనే ఉన్న ఊరిలో నుండి 3 కుక్కలు వచ్చి ముగ్గురు అన్నదమ్ములు తమ అన్నం మూటలు నేలపై పెట్టడం చూసి సంతోషంతో మొత్తం తినేశాయి. 4వ వాడి భోజనం చెట్టు కొమ్మకు ఉండటంతో దానిని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. చేతులు కడుక్కొని చెట్టు దగ్గరికి వచ్చిన ముగ్గురు తమ భోజనం చెల్లాచెదురుగా పడి ఉండటం పూర్తిగా కుక్కలు తినివేయటం గమనించి చాలా బాధపడ్డారు. అయితే 4వ వాడు మాత్రం చేతులు కడుక్కొని వచ్చి దర్జాగా అన్నం మూట విప్పి తింటున్నాడు. అది గమనించిన మిగిలిన ముగ్గురు అతని దగ్గరికి వచ్చి, ఒరే తమ్ముడు, మేము పొరపాటును అన్నం గట్టి మీద పెట్టి చేతులు కడుక్కొని వెళ్ళేసరికి కుక్కలు వచ్చి అన్నం మొత్తం తినేసాయిరా. చాలా ఆకలిగా ఉంది తమ్ముడు. నీవు కొద్దిగా అన్నం పెడితే మా కడుపు నింపుకుంటాంరా. మా బంగారు తమ్ముడు కదూ. ఓహో, ఇప్పుడు బంగారు తమ్ముడయ్యానా? చిన్నప్పటి నుండి నన్ను ఎంత ఏడిపించారు. అయినా అవకాశం వచ్చింది కదా అని నేనేమి మిమ్మల్ని ఎత్తి పొడవనులే. ఎంతైనా మీరు నా అమ్మలు. రండి, అందరం కలిసి భోంచేసి తర్వాత చెల్లిని వెతకంపదాం. రండి, తిందాం. కానీ నాది ఒక షరతు, ఇప్పుడే చెప్తున్నా. దారిలో నేను ఏదైనా అడిగితే నాకు ఖచ్చితంగా తీసివ్వాలి. కాదు కూడదు అంటే నేను పెట్టిన అన్నం అక్కడే కక్కాలి. వీనికి ఒప్పుకుంటే అన్నం పెడతాను. తమ్ముడు పెట్టిన షరతుకు ముగ్గురు అన్నలు ఒప్పుకొని భోజనం చేసిన తర్వాత మళ్ళీ చెల్లిని వెతకడానికి బయలుదేరారు. అలా వెళ్తూ ఉన్నవారికి దారిలో ఒక చోట చెరువు గట్టున ఒక వ్యక్తి బట్టలు ఉతుకుతూ కనిపించాడు. పక్కనే అతని గాడిద కూడా మేస్తూ ఉంది. ఆ గాడిదను చూసిన 4వ వాడు, మరే అన్నయ్యలు, నేను చెప్పాగా నాకు ఏదైనా నచ్చితే కొనివ్వాలి అని. అదిగో అక్కడ ఉన్న గాడిద నాకు ఇప్పుడు బాగా నచ్చింది. దానిని వెళ్ళి కొనుక్కురండి. ఒరే, ఏం మాట్లాడుతున్నావరా? ఎంతైనా భోజనం పెట్టావనుకో. ఆ గాడిదని మనం ఎలా తీసుకెళ్ళగలం? మనం నలుగురమే నడవడం కష్టంగా ఉంది. మేము కొనకరామా. ఓహో, అలాగా? అయితే తిన్నాం కక్కండి ముగ్గులు. వీడితో ఎందుకు వచ్చిన గొడవలే అని అనుకున్న ముగ్గురు అన్నలు ఆ బట్టలు ఉతికే వాడి దగ్గర ఉన్న గాడిదను బేరమాడి వాళ్లతో పాటు తీసుకుని వెళ్ళసాగారు. అలా అడవి మార్గం ద్వారా వెళుతున్న వారికి పెద్ద వెదురుతో ఉన్న పొద కనిపించింది. ఆ వెదుర్లు బాగా ఏపుగా చక్కగా నిటారుగా పెరిగి ఉన్నాయి. వాటిని చూసిన చిన్నవాడు, అన్నయ్యలు, నాకు ఈ ఎదురు చెట్టు చాలా బాగా నచ్చింది. ఇందులో నుండి ఒక ఎదురు బొమ్మను 6 అడుగులు పొడవు ఉండేటట్లు కత్తిరించి తీసుకొని వస్తారా? ఒరే చిన్నోడా, నీకు బాగా వెటకారం అయిపోయిందిరా మమ్మల్ని చూస్తుంటే. గాడిదని అడిగావు, కొనుక్కొని వచ్చాం. ఇప్పుడు వెదురు బొంగు కత్తిరించమంటున్నావు. ఇక్కడే సమయం అయిపోతే చెల్లిని ఎప్పుడు వెతికేది? పోదాం ముందు. అబ్బో, అలాగా? అయితే బాగా తిన్నారుగా అన్నం. ఆ తిమ్మ అన్నం అంతా ఇప్పుడు కత్తేయండి. వీడితో ఎందుకు వచ్చిన గొడవలే అని అనుకుని వాళ్ళ అన్నయ్య కత్తి తీసుకొని ఒక వెదురు బొంగును 6 అడుగుల పొడవు ఉండేటట్లు కత్తిరించి భుజాన వేసుకొని నడవసాగారు. అలా అడవుల్లో వెళ్తున్న వాళ్ళకి కొద్ది దూరం వెళ్ళేసరికి నల్లటి పెద్ద చలిచీమలు దారి పొడవున వెళ్తూ కనిపించాయి. వాటిని చూడగానే, ఒరే మా మంచి అన్నయ్యలు, నాకు ఈ చలిచేమలు భలే నచ్చాయిరా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరున్న ఎదురు బొమ్మ తీసి ఈ చలిచేమలన్నిటినీ అందులోకి ఎక్కించి గుడ్డ తీసుకొని అవి బయటకు రాకుండా గట్టిగా కట్టేయండి. కడతారు కదా? ఏదో అన్నం పెట్టావు కదా అని ఊరుకుంటున్నావరా చిన్నోడా? నీవు ఈ గాడిదని ఎందుకు తీసుకుంటున్నావో, ఈ ఎదురు బొంగు ఎందుకు అడిగావో, ఈ చలిచీమలు ఎందుకు అడుగుతున్నావో అర్థం కావట్లేదు. ఏదైనా తేడా జరగాలి, అప్పుడుంటుంది నీకు అని తమ్ముడిని ఒకవైపు తిట్టుకుంటూనే వెదురు బొంగు నేల మీద పెట్టి ఆ చీమలన్నింటినీ అందులోనికి పోయిన తర్వాత అవి మళ్ళీ బయటికి రాకుండా ఒక గుడ్డతో గట్టిగా కట్టి మళ్ళీ చెల్లిని వెతకడానికి బయలుదేరారు ఆ 4 అన్నదమ్ములు. అలా వాళ్ళు వెళ్తూ దట్టమైన అడవిలోకి చేరుకున్నారు. అడవిలో వారికి ఒక పెద్ద భయంకరమైన గుహ కనిపించింది. ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి ఆ గుహ లోపలి నుండి తమ చెల్లి ఏడుస్తున్నట్లు ఏడుపు శబ్దం వినిపించింది. వెంటనే ఆ 4 అన్నదమ్ములు పరిగెత్తుకుంటూ గుహ లోపలికి వెళ్ళారు.
అన్నలను చూసిన తన చెల్లెలు, అయ్యో అయ్యయ్యో అన్నా, అన్నా మీరందరూ ఎందుకు వచ్చారన్నా? ఆ రాక్షసుడు అసలే మంచివాడు కాదన్నా. వాడు ఇప్పుడు వేటకు వెళ్ళాడు, వచ్చే సమయం అయింది. మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే వాడు వచ్చి మిమ్మల్ని అందరినీ చంపి తినేస్తాడన్నా. మీరు వెళ్ళిపోండి అన్నా, వెళ్ళిపోండి. బంగారు తల్లి, నిన్ను వదిలి మేము ఎలా వెళ్తామమ్మా? నీవు వద్దనుకునే వాళ్ళమైతే ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వస్తామా? అసలు వెళ్ళేదే లేదు. ఆ రాక్షసుడా నేనా ఈరోజు తేలిపోవాలి. ఎలాగైనా వాడిని అంతు చూసి నిన్ను తీసుకొని ఇక్కడ నుండి వెళ్తాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నా దగ్గర మంచి ఉపాయం ఉంది, రాని వాడు చూసుకుందాం. ఇంతకీ వాడు నిన్ను చంపకుండా ఎందుకు వదిలాడమ్మా? వాడు పచ్చి మాంసం తినే దుర్మార్గుడని చెబుతున్నావు. వాడు రోజు అడవిలో రకరకాల జంతువులను వేటాడి మాంసం తెస్తాడు కదా, ఆ మాంసాన్ని నేను రుచికరంగా వండి పెట్టాలటన్నయ్యా. అందుకని నన్ను చంపకుండా వదిలిపెట్టి రోజు నా దగ్గర అన్ని పనులు చేయించుకుంటున్నాడు. రాక్షసుడు వచ్చే సమయం కావడంతో నలుగురు అన్నదమ్ములు గాడిదను తీసుకొని అదే గుహలో ఒక మూలన దాక్కున్నారు. రాక్షసుడు కొంతసేపటికి గుహలోకి వచ్చాడు. గుహలోకి వచ్చి రాగానే ఎవరో ఉన్నారన్న అనుమానం కలిగింది రాక్షసుడికి. నాకెందుకో ఈ గుహలోనికి మీ వాళ్ళు వచ్చారని అనుమానంగా ఉంది. ఒకవేళ అదే నిజమైతే మీ వాళ్ళందరినీ ఈరోజే చంపి తినేస్తాను. ఎవరైనా ఈ గుహలో ఉంటే దమ్మంటే నా ఎదురుగా వచ్చి నిలబడండ్రా. ఓహో, అంత మగాడివా? నీకే దమ్ముంటే నా ఎదురుగా వచ్చి నిలబడరా చూద్దాం. ఒరే, నేను అరిచానంటే ఆ అరుపుకే మీరు సస్తారా. నేను అరిచాననుకో, ఈ అడవి వదిలి పారిపోతావురా. అలాగా అయితే ఒక్కసారి అరవరా చూద్దాం. అయితే కాసుకోరా మరి అంటూ ఆ నాలుగవ వాడు వెదురు బొంగులో ఉన్న చలి చీమలను తీసి గాడిద మీదకి వదిలాడు. ఎప్పుడైతే ఆ చలి చీమలు గాడిద మీదకు ఎక్కి గాడిదను కుట్టడం మొదలుపెట్టాయో అప్పుడు గాడిద ఎలా పడితే అలా అరవడం మొదలుపెట్టింది. ఆ శబ్దం విన్న బ్రహ్మరాక్షసుడు, అమ్మో, ఈ శబ్దమే ఇంత భయంకరంగా ఉందంటే ఇంకా ఆ రూపం ఎంత భయంకరంగా ఉంటుందో. వీడు నాకంటే ఎంతో బలవంతుడిగా ఉన్నట్టున్నాడు, వీడిని ఎదుర్కోవడం నా వల్ల కాదు అని ఆ గుహ నుంచి పారిపోయాడు. ఆ తరువాత ఆ నలుగురు అన్నలు తమ చెల్లిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చేశారు. ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలిసింది. అప్పటి నుంచి ఆ నాలుగవ వాడిని చిన్న చూపు చూడటం అందరూ మానేసి ప్రేమగా ఆప్యాయంగా పలకరించారు. అప్పటి నుంచి ఆ ముగ్గురు అన్నదమ్ములు నాలుగవ వాడైన చిన్నవాడిని ప్రేమగా చూసుకునేవారు.